సంవత్సరంన్నరకే జనాలు ఈ పాలన వద్దు మాకు అవసరం లేదని బాధపడుతున్నారు. కరెంటు పోతుంది, కరెంటు నీళ్ళు ఇవ్వట్లేడు, ఏమి ఇవ్వట్లేడు. రేవంత్ రెడ్డి ఏం పాలన చేస్తాడు? ఏం పని చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. మీకు రైతు బంధు పొలం ఉందా? పొలం ఉందా? రైతు బంధు పడట్లేదు. ఎకరము అరెకరం ఉన్న వాళ్ళకి ఎవరికి పడట్లేదు రైతు బంధు. గతంలో పడ్డదా? గతంలో పడ్డది. 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా పడ్డది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు పడట్లేదు. ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు ఇవ్వట్లేడో తెలియదు. 2500 వస్తున్నాయా మీకు? 2500 లేవు, ఏం లేవు. 2500 ఇవ్వట్లేడు. పింఛని 4000 ఇస్తా అన్నాడు, పింఛని ఇవ్వట్లేడు. ఒక ఫ్రీ బస్ మాత్రం పెట్టిండు అంతే. ఇక జనాలను చంపడానికి డ్రైవర్లు కండక్టర్లు లేడీస్ అంటేనే వాళ్ళు నీచంగా చూస్తాను. బస్సు ఎక్కుతే మీరు ఎందుకు ఎక్కుతాండ్రమ్మా బస్సులు ఎడు తిరుగుతాండ్రు అసలు అది అని ఘోరంగా మాట్లాడుతాండ్రు. చిరంజీవి, మాది రాజేంద్ర నగర్ నియోజకవర్గము. మా నియోజకవర్గం నుంచి కేవలం మా బాధలు మా గోసలు ఇది టీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ కాదు, మా బాధలు వినడానికి పెట్టిరు అనుకోవడానికి చెప్పుకోవడానికి వచ్చినాం మేము. ఈరోజు పబ్లిక్ కేవలం ఫ్రీ బస్ అని పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా అక్కజల్లలో కొట్లాటలు పెడుతున్నారు. మా పెండ్ల మోడు కొట్లాడితే చెప్పా చేయకుండా ఎక్కిపోనికే పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఏ ఆడపిల్లనైనా సంతోషంగా లేదు. ఇంటి ఆడపిల్లకు 2500 ఇస్తా అని చెప్పారు, అది లేదు. దానివల్ల వాళ్ళ అంటే 25 సంవత్సరాల పార్టీ రజతోత్సవం చేసుకుంటున్నారు. దానికి మీరు బాధలు చెప్పుకోవడం ఏంటి అంటే అర్థం కాలేదు. బాధలు అంటే ఆ పండుగల్ని పండుగ వస్తుందంటే కష్టం సుఖం అనేది ఉంటుంది. ఆ కష్టం సుఖంతో అది నెరవేరినప్పుడు పండుగ అనేది ఏర్పడుతుంది. ఈరోజు మా కష్టాలు ఇన్ని రోజులు మేము సంతోషంగా ఉన్నాం. మాకు ఏ కష్టం ఏ బాధ లేకుండా చూసుకుండు, 10 ఏళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుండు. కానీ ఈరోజు అరిగోస పెడుతుండు. మాకు 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఎండి ఎడ్లను మేపుకుంటున్నాము, వర్షాన్ని వేసుకొని ఈరోజు మేకలను మేపుకుంటున్నాము, గొర్రెలను మేపుకుంటున్నాము. రైతు బంధు ఎటు పోయింది? రైతు రుణమాఫీ ఎటు పోయింది? 500 రూపాయల బోనస్ ఎటు పోయింది? మరి అవన్నీ పాస్బుక్లు తప్ప, నోట్బుక్లు తప్ప, రాతలు తప్ప, గోడ మీద గీతలు తప్ప, చేతి మీద రాతలు తప్ప ఏమీ లేదమ్మా. అది చెప్పుకోనికే తప్ప ఆయన 6 గ్యారంటీ కాదు, 6 గ్యారంటీలకు 6 తోకళ్ళు ఉన్నారు.